అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా వినాయక చవితి పండగ సందర్భంగా ఈరోజు రైతు సోదరులకు, వ్యాపారస్తులకు, ఎగుమతి వ్యాపారస్తులకు, దిగుమతి గుమస్తా సోదరులకి, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మిక సోదరులకి ఈరోజు వినాయక చవితి పండగ సందర్భంగా మన మిర్చి ఛానల్ తరపున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు స్రవంతి చిల్లీస్ ట్రేడర్స్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ దుగ్గంపొడి రఘునాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్లో పనిచేస్తున్న కార్మిక సోదరులు, రైతు సోదరులకి, తర్వాత దిగుమతి వ్యాపారస్తులకి, అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ వారికి, దిగుమతి అసోసియేషన్ వారికి అందరికి కూడా ఈరోజు మన ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. ఈ పండగ ఎంతో రైతు సోదరులకు కానీ వ్యాపారస్తులకు కానీ కలిసి రావాలని, ఈ పండుగని కార్మిక సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరంగా జరుపుకొని ఉండాలని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఈ వారంలో కొంతమంది రైతు సోదరులు అయితే ఏమండి ఇక్కడ గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన రైతు సోదరులు అడుగుతున్నారు, ఈ పంట పరిస్థితులు ఎలా ఉన్నాయండి? కొన్ని ఏరియాలలో అటు ఫోన్ల ద్వారా కూడా అటు గుంటూరుకి వెళ్ళి తోటలు ఎలాగున్నాయి, అటు పక్క ప్రకాశంకి వెళ్ళి ఎలాగున్నాయి, పల్నాడుకి వెళ్ళి ఎలాగున్నాయి, కర్నూలు వైపు ఎలాగున్నాయి అని చెప్పేసి కొంతమంది రైతు సోదరులు కూడా ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ ఫోన్ల ద్వారా కానీ కామెంట్ రూపంలో కానీ అడుగుతున్నారండి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం, వారం 10 రోజుల నుంచి వర్షాలు ఇది బీభత్సంగా గుర్తున్నాయి. పంటకి ఏమన్నా ఎఫెక్ట్ ఉందా ఏంటి, అసలు పంట పరిస్థితి ఏంది, పంట ఏ విధంగా కొనసాగుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. నేను కూడా కొంతమంది రైతులు కలిసిన మిర్చి యార్డుకి అమ్ముకోవటానికి వచ్చిన రైతు సోదరుల్ని, అట్లానే అటు కర్నూలు వైపు రైతు సోదరులకు కావచ్చు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కొంతమంది నేను కూడా ఫోన్ ద్వారా ఏమంటే ఈ వర్షం పడిన తుఫాను వర్షం పడిన ఎఫెక్ట్ ఏమైనా ఉందా అంటే, కొంతమంది గుంటూరు, ప్రకాశం, పల్నాడు వైపు రైతుల్ని అడగటం కూడా జరిగింది. కొంతమంది వ్యాపారస్తులు కూడా అడుగుతున్నారు, ఏమంటే ఈ పంటకి ఏమన్నా ఎఫెక్టు, ఎగుమతి వ్యాపారస్తులు ఏమన్నా ఎఫెక్టు ఉందండి, తుఫాన్ చెప్తున్నారు కదా ఏమన్నా అని చెప్పంటే, కొంతమంది రైతు సోదరులు మాత్రం కొంతమంది ఆల్రెడీ మేము నాటాము, కొంతమంది ఇంకా మేము నాటాలండి అని చెప్పడం జరిగింది. నాటి కొంతగా పంట నాటిన వాళ్ళు అటు కర్నూలు వైపు, నంద్యాల వైపు కూడా నేను కొంతమందిని కూడా అడగటం జరిగింది. ఏంటంటే ఇప్పుడున్న వర్షం అటువైపు అయితే పెద్దగా కర్నూలు వైపు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు బాగా వర్షాలు పడ్డా, చిన్న మొక్కలు కాబట్టి కొంత ఎఫెక్ట్ అయితే లేదండి. కొంచెం నీళ్ళు బారే మొక్కలు చిన్నవి కాబట్టి ఇంకా పూత, కాయ, పిందికి ఆ టైప్లో అయితే రాలేదు, పెద్దగా ఎఫెక్ట్ లేదన్నారు. కర్నూలు వైపు కూడా ఫోన్ చేస్తే పూర్తిగా అయితే కొంతమంది ముందు నాటారండి, కొంతమంది నాటాల్సిన అవసరం ఉంది, కొంతమంది అని చెప్పి చెప్పటం ఉన్నారు. టోటల్గా చూస్తే ఇప్పుడున్న పొజిషన్లో చిన్న మొక్కలే కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ అనేది లేదు. దానికి తోడు ఇప్పుడు వరకు కూడా పంట వేసిన శాతం చూసుకుంటే 50-50, అంటే సగమే పంట వేసినట్టు. పెద్దగా దీనివల్ల నష్టమైతే లేదు. కొంచెం పత్తికైతే ఎఫెక్ట్ ఉందని చెప్పేసి కొంత రైతు సోదరులు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రకాశం, పల్నాడు వైపు కూడా ఇంకా కొద్దో గొప్ప మాత్రమే వేశారండి, ఇంకా వేయాల్సిన ఉంది, ఎక్కువగా పత్తి వేశారు. ప్రస్తుతానికైతే ఎఫెక్ట్ లేదు, ముందు అయితే చెప్పలేము అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. దాని గురించి చిన్న వివరణ క్లారిటీ మన వీడియో ద్వారా రైతు సోదరులు అడిగారు కాబట్టి, దానితో ఇవాళ వినాయక చవితి పండుగ సందర్భంగా మరోసారి రైతు సోదరులకి, దిగుమతి వ్యాపారస్తులకి అందరికి కూడా ఈ పండుగ ఎంతో ఆనందంగా చేయాలని రైతుల్లో, వ్యాపారస్తుల్లో అందరూ క్షేమంగా ఉండి ఈ పండుగని ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకోవాలని మన యూట్యూబ్ ఛానల్ బత్రా వ్లాగ్స్ మిర్చి ఛానల్ తరపున మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.
మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.